వరంగల్ జిల్లా ముత్తోజుపేటకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరం దగ్గర బండి సంజయ్ను అడ్డుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం ముత్తోజుపేటలో మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం బండి సంజయ్ కేంద్ర మంత్రి శంకర్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించి మృతదేహానికి నివాళులర్పించారు. ఉదయం నుంచి కూడా మృతదేహాన్ని తీసుకెళ్లి బజ్జీపోకి వద్దకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని కార్మికులు వేడుకుంటున్నా, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా, పోలీసులు అణిచివేస్తున్న పరిస్థితి. దీంతో బండి సంజయ్ ఒక్కసారిగా కోపోద్రిక్తై ఒక చనిపోయిన కార్మికుడి అంతిమ యాత్ర జరిగే ముందు తను పనిచేసిన బస్డిపోకి తీసుకువెళ్లి అక్కడ నివాళులర్పిస్తామని వేడుకుంటున్నప్పటికీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడి ఆ యొక్క శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇటు బండి సంజయ్తో పాటు వచ్చిన వారంతా కూడా పట్టుకొని ఆ మృతదేహాన్ని బస్ డిపోలోకి తీసుకెళ్ళడానికి రోడ్డు పైకి రావడంతో ఒక్కసారిగా మొత్తం తోపులాట చోటు చేసుకుని మొత్తం భారీగా అయితే పోలీసులు ఇటు బండి సంజయ్ ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య గందరగోళ పరిస్థితి ఉంది. మొత్తం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. మొత్తం చుట్టూ ఇటు కార్మికులు, పోలీసులు మొత్తము ఇటు బండి సంజయ్తో పాటు అందరూ కూడా రోడ్డు పైన ఉన్నారు. ఇది మృతదేహాన్ని చేతిలో ఎత్తుకొని వచ్చి బస్ డిపోకి తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ తీసుకురావడంతో మొత్తం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇక్కడ మొత్తం అంతా గందరగోళ పరిస్థితి ఉంది. ఒక పక్క కార్మికులు, ఇటు బీజేపీ నాయకులు, మరో పక్క పోలీసులు మొత్తం అంత గందరగోళ పరిస్థితిలో ఉద్రిక్త వాతావరణంలో అయితే శంకర్ గౌడ్ చనిపోయిన మృతదేహాన్ని పట్టుకొని రోడ్డు పైనే ఉన్నారు. ఇక్కడ నుంచి మేము అవసరమైతే ఎత్తుకునే బస్ డిపోకి తీసుకువెళ్తామని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు, బండి సంజయ్ తో పాటు కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా బండి సంజయ్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఆ పరిస్థితులు మారిపోయి ఉదయం నుంచి కూడా కార్మికులు పోలీస్ అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ పోలీస్ అధికారులు వారు ఒప్పుకోలేదు. ఒక్కసారిగా బండి సంజయ్ వచ్చి వాళ్ళ పర్మిషన్ మనం తీసుకునేది ఏంటి, చనిపోయిన కార్మికుడికి అంతిమ నివాళులు అర్పించడానికి బస్ డిపోకి ఎందుకు ఒప్పుకోరో చూస్తానని చెప్పేసి ఏకదాటిగా డెడ్ బాడీని, ఫ్రీజర్ లో ఉన్న డెడ్ బాడీని ఎత్తుకొని రోడ్డు పైకి రావడం మొత్తం అంతా ఇప్పటికీ ఇంకా గందరగోళ పరిస్థితి తోపులాటే జరుగుతుంది. సంపత్. ఓకే చంద్రశేఖర్, ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందా?